అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. వ్యూ చూడండి అసలు భలే ఉంది అసలు, చాలా బాగుంది అసలు. నేను ఇంతవరకు రాలేదు ఇక్కడికి, కానీ ఈ వ్యూ కోసమైనా ఖచ్చితంగా రావాలి. డ్యామ్ చూడండి అటు మంచిది. ఇన్ని జింకలు లేదు, ఒక్క జింక దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఎలా తింటుంది ఆకుని. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 126. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు కిన్నెరసాని పార్క్. మాకు దగ్గరలో ఉందన్నమాట కిన్నెరసాని పార్క్. అక్కడ ఎట్లుంటుంది అనేది మొత్తం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే మా తమ్ముడితో కలిసి ఈరోజు అయితే పార్క్కి వెళ్తున్నాను. చూద్దాం, తమ్ముడిని తీసుకెళ్ళమని బ్రతిమలాడితే వాడు ఓకే అన్నాడు. అందుకోసమే పార్క్ అయితే వెళ్తున్నాం. అక్కడ ఎట్లుంటుంది అనేది చూపిస్తా. బాగుంటుంది, అక్కడ వాటర్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది, ఇంకా జింకలు అనేసి చాలా ఉంటాయి అనుకుంటా. యానిమల్స్ అయితే చాలా ఉంటాయి, బర్డ్స్ కూడా ఉంటాయి. అదొక వన సంరక్షణ కేంద్రం లాగా అంటారు కదా, అట్లుంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాక నేను ప్రతిదీ మీకు చూపిస్తాను అన్నమాట. చూడండి. ఇక్కడ మా సరౌండింగ్స్లో, కొత్తగూడెం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది కిన్నెరసాని పార్క్. బట్ నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలియదు కదా, అందుకోసమే ఈ వీడియో. ఖచ్చితంగా కొత్తగూడెం ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. కిన్నెరసాని పార్క్ అయితే చాలా బాగుంటుంది, ఫేమస్ అన్నమాట. మన సరౌండింగ్స్లో ఉన్న దాంట్లో అది ఫేమస్ అన్నమాట. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం అట్లా ఫేమస్ కిన్నెరసాని ఒకటి చూడడానికి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. అది చాలా అంటే చాలా బాగుంటుంది, వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. ఈరోజు వీడియో అయితే ఇది బాగా వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇంతవరకు వెళ్ళలేదు. దగ్గరైనా సరే ఇంతవరకు వెళ్ళలేదు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. నాకైతే ఎగ్జైటింగ్ ఉందన్నమాట చూడాలని. చాలాసార్లు ట్రై చేసినా కానీ ఎప్పుడు కుదరలేదు. ఎప్పుడైనా వెళ్ళాలి, చూడాలి అని ఉంది. ఖచ్చితంగా వెళ్తున్నా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, ఎందుకంటే ప్రేక్షకులే దేవుళ్ళు కాబట్టి మన కోసం, సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ అన్నమాట. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంకా వచ్చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా వీడియో నోటిఫికేషన్లా మీకు వస్తుంది. నా వీడియో ఓపెన్ చేసి చూసేయచ్చు. వెళ్ళిపోదామా? కిన్నెరసాని పార్క్ చాలా బాగుంటుంది అసలు. ఎప్పటి నుంచో చూడాలని డ్రీమ్ లాగా ఉండిపోయింది. ఇంకా అది ఇప్పుడైతే డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, ఇట్లా. ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మా దగ్గర నుంచి అయితే ఒక 40 km వస్తుంది, చూస్తూ ఉండండి. నియర్ బై పాల్వంచ, ఇంకొక 10 km అయితే వెళ్ళిపోతాం. ఫైనల్లీ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్, కిన్నెరసాని పార్క్. ఎంట్రీ అయితే ఇలా ఉంది, ఎంట్రన్స్లో కిన్నెరసాని పార్క్ అయితే. ఫైనల్లీ కిన్నెరసాని అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి, ఎంట్రీ అయితే ఇలా ఉంది. కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం, చూసేయండి ఎంట్రీ. చాలా బాగుంది. లోన్కి వెళ్ళాక చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒక టికెట్స్ తీసుకోవాలంట. పర్సన్కి వచ్చేసి 30 రూపీస్ ఉంది, వెహికల్కి 15 రూపీస్. ఇక్కడ స్టార్టింగ్లో మ్యాప్ పాయింట్ కూడా ఉంది, చూడండి. మనం ఎటు వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మ్యాప్ కూడా ఉంది.
లాస్ట్లో అయితే బోటింగ్ ఉందన్నమాట. ఫస్ట్ అయితే గేమ్స్ చిల్డ్రన్స్ పార్క్ లాగా చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డక్ పౌండ్, తర్వాత అయితే బోటింగ్. చూసేయండి, కనిపిస్తుందా? మనమైతే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా 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 బోటింగ్ అక్కడ వరకు ఉంది. చూడండి, మ్యాప్లో చూసినట్టు ఫస్ట్ అయితే చిల్డ్రన్స్ కోసం అయితే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఈ బొమ్మలు కూడా పెట్టిర్రు. జింక చూసేయండి, భలే ఉంది అసలు. గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, అంటే ఇలాంటి గేమ్స్ చూసినప్పుడు మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదా. తీసాది అవన్నీ తీసా. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. గుడ్డి చెప్పు, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పవా? ఇట్లా చెప్పు, ఇట్లా పెట్టు, థమ్స్ అప్ పెట్టు. అదే సబ్స్క్రైబ్ గట్టిగా చెప్పాలి. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ అక్క ఛానల్. సబ్స్క్రైబ్ చెప్పు, రావట్లేదు. సబ్స్క్రైబ్ మా అక్క యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఇట్లా చెప్పు. అటు అటు చూడు, కెమెరాకి చూడు. జారుడు బండి ఇలా ఎక్కేసి అలా ఎక్కుతావు. ఇది కూడా ఎక్కువ ఒకసారి సతీష్ అంట, సతీష్ వెళ్ళిపోయింట్రా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, భలేగా ఉంది బొమ్మ అక్కడ పెట్టారు. ఎంట్రన్స్ అయితే ఇట్లుంది. వెళ్ళిపోదాం. వెళ్ళక్క, వెళ్ళు ఎక్కువ. ఎప్పుడే పరిచయం అండి మనకి బుడ్డోడు. మనకి ఎవరైనా పరిచయం అయితే వదిలిపెట్టరు కదా. సతీష్ అంట. అక్క అక్క నేనక్క. చూడండి ఎట్లా చెప్తాందో. అది కాదు, అది చూడండి. నా బిడ్డను ఏమంటాను నేను, కొడతా అన్నాడు. చూస్తాను చూడండి, భలే ఉంది. తన ఎక్స్ప్రెషన్ అనేది కనిపిస్తుంది చూడండి బొమ్మలో, కోపంగా చూస్తున్నట్టు. భలే ఉంది. చుట్టూ అయితే ఇలా ఉంది. మై బ్రదర్. ఇది పర్యావరణ కేంద్రం అన్నమాట. చూడండి, ఇక్కడికి సంబంధించి ఇక్కడ ఆఫీసర్లు అన్నీ చూసుకుంటారు. అది చీర క్లోజ్ చేసి ఉంది, రాలే అనుకుంటే ఎవరు. అక్కడైతే ముసలు ఉంది చూడండి, భలే ఉంది. పెయింటింగ్ బాగా వేశారు, సేమ్ రియల్గా ఉన్నట్టే ఉంది. చూసేయండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్లా నుంచి స్ట్రైట్ వెళ్తే ప్రతిదీ మ్యాప్ ఉందన్నమాట. అక్కడ చూద్దాం ఏముందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు వెదర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. లొకేషన్ చాలా చల్లగా ఉంది, మొత్తం చెట్లే, చల్లటి గాలి వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది.
ఓ ఇక్కడ చూడండి బాతులు ఉన్నాయి, చూసేయండి. అది అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి అక్కడైతే. చూసి ఇట్లోనకైతే ఇంకా ఉన్నాయి అన్నమాట పిల్లల గేమ్స్ అటైతే ఇంకా చాలా ఉన్నాయి. చూసేయండి, అదిగోండి పిల్లల గేమ్స్ అక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సతీష్ చూడండి ఎట్లా ఉయ్యాలుగుతుండో, వాళ్ళ మమ్మీ అన్నమాట. ఇందులో ఏమున్నాయో చూసేద్దాం. అమ్మో ఇక్కడైతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాతులు, తెల్ల బాతులు ఉన్నాయి చూడండి. అసలు అక్కడ కొన్ని ఉన్నాయి కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. చూసేయండి అక్కడ భలే ఆడుతున్నాయి అసలు సైలెంట్గా. చూడండి ఫ్రెండ్స్, జింకలు ఉన్నాయి. ఇది జింకలు ఉండేది అనుకుంటా. చూడండి ఎంత బాగుంది. ఆర్ట్ అయితే చాలా బాగా వేశారు. నాకైతే ఇది దొరికింది, పెడదాం అనుకుంటున్నా. తింటుందో తిందో చూసేద్దాం. మొబైల్ అయితే తింటుంది ఫ్రెండ్స్, చూడండి అసలు ఎలా తింటుందో. ఆకలేస్తుంది అనుకుంటా బాబు. చూడండి ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైం నేను రియల్గా చూడడం జింకల్ని. ఇప్పుడు మూవీస్లో, టీవీలో అలానే చూసా, ఇప్పుడైతే రియల్గా చూస్తున్నా. చూసేయండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చాలా జింకలు ఉన్నాయి, ఒక్కటి కూడా ఇటు వస్తలేదు. ఓ చాలా ఉన్నాయి, ఒక 20 ఉన్నాయా? చాలా ఉన్నాయి. జింకలైతే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇది ఒక్కటే దగ్గరికి వచ్చింది, అన్నీ అటు మూలకి ఎక్కడో ఉన్నాయి. భలే ఉన్నాయి చూడండి. చూడాలి ఎవరైనా ఉంటే చూసేయండి. చూడాలి అనిపిస్తే కిన్నెరసాని పార్క్కి రండి. దానికోసం అయితే వెళ్ళి గడ్డి కోసుకొస్తున్నా ఫ్రెండ్స్. అసలు గడ్డి చూసి చూడండి, అది ఎంత వెయిటింగ్ చేస్తుందో తిందామనేసి గడ్డి కోసం. వెళ్ళైతే పెట్టేద్దాం, అసలు ఎలా తింటుందో చూద్దాం. గడ్డి కోసం వెయిటింగ్ లేదని మనం ఎలా పెడతాం? ఫ్రెండ్ మా సాకలేస్తుంది అనుకుంటా. అసలు గడ్డి చూసి మస్తు ఆనందంతో అటు ఇటు ఉరుకుతుంది. పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బోర్డు ఉంది, బోటింగ్కి దారి అంట. అలా వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, బట్ మనం నడుచుకుంటూ వెళ్తాం. అక్కడ చూడండి లోగో ఉంది. వనాలను కాపాడండి, వన్యమృగాలను సంరక్షించండి. భలే ఉంది ఫ్రెండ్స్. వచ్చేసాం ఫ్రెండ్స్, బోటింగ్ చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, బోటింగ్ భలే ఉంది. నెక్స్ట్ ఇంకా మనం అక్కడికే ఇప్పుడు వెళ్ళేది. చూసేయండి భలే ఉంది కదా, మూవీలో చూసినట్టుంది నాకైతే. మూవీలోనే ఇలాంటి ప్లేస్ చూసా. వాటర్ చూడండి సేమ్, అసలు భలే ఉంది. ఇదిగోండి మా తమ్ముడు చూడండి ఎట్లా తిరుగుతాండ. ఇది ఫ్రెండ్స్ కిన్నెరసాని. అబ్బా అసలు చూడండి ఎంత బాగుందో అసలు. ఓ సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. వ్యూ చూడండి అసలు భలే ఉంది అసలు, చాలా బాగుంది అసలు. నేను ఇంతవరకు రాలేదు ఇక్కడికి, కానీ ఈ వ్యూ కోసమైనా ఖచ్చితంగా రావాలి. డ్యామ్ చూడండి, అటు డ్యామ్ ఉంది. అసలు భలే ఉంది. గేట్స్ అనుకుంటా అవి. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి కింద
పెద్ద పెద్ద ఏర్లు అలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో చెట్లు చూడండి. ఇక్కడ బోటింగ్ అన్నమాట. బోటింగ్ ఉంది. అసలు హాలిడేస్లో వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. ఒక వెకేషన్ లాగా చక్కగా 1 డే స్టే లాగా, మార్నింగ్ వచ్చి ఈవినింగ్. భలే ఉంది ఫ్రెండ్స్, చూడండి ఆ మధ్యలో చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ అయితే బోటింగ్. బోటింగ్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే 50 అంట, పెద్ద బోట్ కాదు. పిల్లలకైతే 30 రూపీస్. ఇది స్పీడ్ బోట్ అన్నమాట. 4 మెంబర్స్కి 350 రూపీస్ చార్జ్ చేస్తారు ఇక్కడ. చూడండి అటు బోటింగ్ ఉంది. బోటింగ్ 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 వెయిటింగ్, ఎప్పుడు అక్కడికి వెళ్తానా అనేసి వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఓకే, వెళ్తున్నాం. బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అనమాట. ఎట్లుంటుందో తెలీదు. ఓకే, చూపిస్తా మీకు. ఎక్సైటింగ్ ఉంది బోటింగ్ అంటే. బోటింగ్ టైం. ఏమంటున్నారు? పైప్ చెక్. బోటింగ్ టైం. అంకుల్ హాయ్ చెప్పండి. బోటింగ్ టైం. ఇక్కడే పరిచయం అయ్యారు. హాయ్ చెప్పండి. హాయ్ సతీష్. హాయ్ చెప్పవా?
సతీష్ భయం వేసింది. బోటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అసలు మస్తు అంటే మస్తు ఉంది ఎంజాయ్మెంట్. అసలు చాలా బాగుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బోటింగ్ అయితే ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలా 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 తిరుగుతూ ఆ మిడిల్లో మనం ఫస్ట్లో మ్యాప్ చూసాం కదా, ఆ మిడిల్లో ఉంటుంది కదా చెట్లు, అక్కడ దాకా తీసుకెళ్ళి అసలు చాలా అంటే చాలా బాగుంది. గేట్స్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కిన్నెరసాని పార్క్ని అయితే విజిట్ చేయండి. జింకలు ఇంకా బోటింగ్ ఇది స్పెషల్ అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సైడ్ బ్రిడ్జ్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇందాక మనం గేట్స్ చూసాం కదా అదనమాట. ఇటు సైడ్ నుంచి బోటింగ్ అప్పుడు గేట్స్ వచ్చాయి కదా, ఇదన్నమాట. ఇటు సైడ్ అయితే గేట్స్ చూడండి, బ్రిడ్జ్. దాని మీదకైతే వెళ్ళనివ్వట్లేదంట. మనమైతే అక్కడ వరకు వెళ్ళేసి మీకు లొకేషన్ మొత్తం చూపించేస్తా ఎలా ఉంటుంది అనేది. చూసేయండి. చెట్లు చూడండి ఫ్రెండ్స్, భలే ఉన్నాయి అసలు. ఇంత పైన బ్రిడ్జ్ పైన ఉన్నాయి ఇవన్నీ, చాలా బాగున్నాయి అసలు. వాటర్ చూడండి. ఇదంతా బ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. ప్రాజెక్ట్ ఇది. బోటింగ్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అటు సైడ్ బోటింగ్ అనమాట. అటు సైడ్ నుంచి చాలా అంటే చాలా బాగుంది. చిన్న బోట్ అయితే 5 minutes అంట, పెద్ద బోట్ అయితే 15 minutes అంట. కాకపోతే చిన్న బోట్లో వెళ్ళినంత థ్రిల్లింగ్ ఎంజాయ్మెంట్ అనేది పెద్ద బోట్లో ఉండదు. కోతి ఇక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో. ఆ మధ్యలో అయితే చాలా అంటే చాలా రాళ్ళు ఉన్నాయి. ఇటు సైడ్ వాటర్, బ్రిడ్జ్ సైడ్ ఫుల్ వాటర్. బ్రిడ్జ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలకి సంబంధించి కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. పిల్లల్ని తీసుకొస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ కిన్నెరసాని పార్క్ అయితే. ఎన్ని రోజులు ఎందుకు రాలేదా అనిపించింది నాకైతే. మెయిన్ ఇక్కడ నాకు బోటింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ప్రాజెక్ట్, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గేట్స్ ఓపెన్ చేసి ఉంటే బాగుండేది. బ్రిడ్జ్ పైకి కూడా ఎక్కనివ్వట్లేదు. ఓకే, బట్ చూసా కదా చాలా అంటే చాలా బాగుంది. జింకలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే జింకలు ఒక్కటే ఉన్నాయంట. ఇంతకుముందు చాలా ఉన్నాయంటలే కానీ తీసేసిరట మరి. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వస్తే తప్పకుండా చూసేయండి పార్క్ని అయితే. లొకేషన్ కూడా మస్తు ఉంది. ఫొటోస్ అయితే ఫుల్గా దిగొచ్చు అసలు. చాలా అంటే చాలా బాగుంది. క్యామ్లు అయితే ఇంకా మంచిగా వస్తాయి. చూసేయండి. ఇలా ఎండ కూడా అట్లట్లుంది, నార్మల్గానే ఉంది. ఓకే, వాటర్ పైన కొనుక్కున్నాం 25 rupees అంట బాటిల్. ఇది 20 rupees బాటిల్, 25 rupees అంట. అంటే పైకి వెళ్ళి పైన కదా, అందుకే ఇంకొక 5 rupees ఎక్కువ ఛార్జ్ చేసిర్రు. చాలా బాగుంది. వస్తే తప్పకుండా విజిట్ చేయండి. మీకోసమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్క్ ఎప్పటి నుంచో నేను చూడాలనుకుంటున్నా. మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా నా సబ్స్క్రైబర్స్ అందరూ. నా ఎంజాయ్మెంట్ అంతా. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.